ఇంజనీరింగ్ వచ్చిన తర్వాత కాలేజ్ లో నాకు సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్ ఇబ్రహీంపట్నం నాది కాలేజ్. కాలేజ్ పక్కనే ఒక బ్లైండ్ హాస్టల్ ఉండేది. బ్లైండ్ హాస్టల్ ఉండేది. ఆ బ్లైండ్ హాస్టల్ దగ్గర నేను డే 1 లోనే సోప్స్ బ్రషెస్ తెచ్చుకుందాం అలా బయటికి వెళ్ళని చెప్పి హాస్టల్ నుంచి అలా బయటికి వెళ్ళేసప్పటికి పక్కన అది కనపడ్డది. చూడగానే నాకు అనిపించింది, అరే కళ్ళు లేని పిల్లలదా ఇది, ఒకసారి వెళ్ళి చూద్దాం అని చెప్పి వెళ్ళి లోపలికి వెళ్ళేసి చూసి మొత్తం చూసి డిఫరెంట్ ఫస్ట్ టైం వాళ్ళని చూడడం. వాళ్ళు ఫోన్ ఆపరేట్ చేస్తుంటే భలే ఆపరేట్ చేస్తున్నారే, మొత్తం విచిత్రంగా అనిపించింది నాకు. వాళ్ళంతా చదువుకుంటున్నారు, ఇదేంది ఇట్లా చదువుకోవడం ఇవన్నీ ఉంటే వీళ్ళకి అసలు వీళ్ళు చదువుకోగలుగుతారా, ఇవన్నీ నాకు ఇంట్రెస్టింగ్ అనిపించినాయి. కంటిన్యూస్ గా 1 వీక్ వెళ్ళా. మెల్లగా మేనేజ్మెంట్ వాళ్ళకి వీడేంటి రోజు వస్తున్నాడు అనుకుంటున్నారు వాళ్ళు. ఆ టైంలో ఇంకా వాళ్ళకి నేను క్లోజ్ అయ్యా. ఆ పిల్లలందరికీ స్క్రైబుల్ కింద ఎగ్జామ్లు రాయటం అండ్ వాళ్ళకి ఏదైనా మా ఫ్రెండ్స్ అందరితో నేను కాలేజ్ లీడర్ అయిపోయాను అనమాట. వెరీ షార్ట్ స్పాన్ లో కాలేజ్ లీడర్ అయ్యా. అప్పటి నుంచి ఏ ఈవెంట్ ఉన్నా ఏ యాక్టివిటీ ఉన్నా అక్కడే చేసేవాడిని. పిల్లలకి ఎగ్జామ్స్ కానీ పిల్లలకు సంబంధించిన వాళ్ళకి ఏదున్నా వాళ్ళు చదువుకోవడానికి ఆడియో రికార్డింగ్స్ ఉంటాయి. ఒక చాప్టర్ ఉందనుకోండి, ఆ చాప్టర్ మొత్తం ఆడియోలో రికార్డ్ చేసి వాళ్ళకి ఆ చాప్టర్ పేరు హెడ్డింగ్ పెట్టిస్తే వాళ్ళు వినుకుంటూ నేర్చుకుంటారు. సో అలాంటి రికార్డింగ్స్ చేయడం ఇలాంటివి అన్ని చేసుకుంటూ నిదానంగా ఫౌండేషన్ కి బాగా కనెక్ట్ అయిపోయి ఆ ఫౌండేషన్ వాళ్ళకి ఈవెంట్లు చేసి ఇవ్వడం, నేనే యాంకరింగ్ చేసి నేనే ఈవెంట్ కండక్ట్ చేసి ఆ డబ్బులు తెచ్చి మొత్తం వాళ్ళకి ఇచ్చి ఆ రన్ చేయడానికి నేనున్న 4 years బీటెక్ లో ఉన్న 4 years అక్కడే ఉండి ప్రతి ఒక్కరికి ఆ ఫౌండేషన్ అందరికీ అలవాటు చేశా. నిదానంగా పిల్లలందరితో నాకు బాండింగ్ ఏర్పడ్డది. అన్నయ్య 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 అనుకుంటూ తిరిగేవాళ్ళు, కొందరు మామయ్య అనేవాళ్ళు, కొందరు ఒక్కొక్కరు ఒకలా పిలిచేవారు పిల్లలు. అక్కడ ఉన్న పిల్లలు అందుకు పిల్లలు అంటే చిన్న పిల్లలు కాదు, డిగ్రీ ఆ ఏజ్ పిల్లలు ఉండేవాళ్ళు. సో వాళ్ళు ఏం చేశారంటే నిదానంగా నా ఇంజనీరింగ్ అయిపోయి బయటకు వచ్చేసిన తర్వాతకి ఆ ఫౌండేషన్ లో కొన్ని యాక్టివిటీస్ ఇల్లీగల్ గా జరుగుతున్నాయి. ఫైనాన్షియల్ గా కొన్ని ఇబ్బందులు, అంటే లైక్ డబ్బులు ఏమి ప్రాబ్లమ్స్ లేవు వాళ్ళకి, బయట నుంచి చాలా ఫండ్స్ వస్తున్నాయి, మిస్యూజ్ అవుతున్నాయి, ఇవన్నీ విషయాలు తెలుసుకొని దెన్ ఐ రియలైజ్ నాట్ టు గో దేర్. వద్దు ఇంకా అక్కడికి వెళ్ళి మన పేరు పోగొట్టుకోవద్దు, మనకు ఉన్న పేరు మంచి పేరు పోతుంది అని చెప్పి నేను అక్కడికి వెళ్ళడం మానేశా. కట్ చేస్తే నేను మానేసిన తర్వాత అక్కడున్న పిల్లలు చాలా సగం మంది బయటకు వచ్చేసారు. అక్కడున్న పిల్లలు బయటకు వచ్చేసారు. తర్వాత ఇట్లా కాదు ఇంకా మనం ఏదైనా చేయాలి అని అనుకునే టైం వచ్చినప్పటికీ లాక్డౌన్ వచ్చింది. లాక్డౌన్ టైంలో మనకే కష్టం, అప్పటికి మనోధైర్య సంస్థానం లేదు అండ్ సినిమా హడావిడిలో ఉన్నా, నేను ఆ టెన్షన్స్ లో ఉన్నా. ఇల్లేమో చిన్నది, ఈ చిన్న ఇంట్లో ఇంతమందిని పెట్టుకుని నడిపించాలంటే అది ఇవ్వదు. అద్దెళ్ళు అడిగితే ఎవరు ఇవ్వలే. కళ్ళు లేని పిల్లలు బాత్రూమ్లు పాడు చేస్తారు, అది పాడు చేస్తారు అనుకుంటూ ఎవరు ఇల్లు ఇవ్వలేదు. అంతకి రేలా రషీద్ మీకు తెలిసే ఉంటది. రషీద్ రేలా 5 times ఛాంపియన్ మనోడు, వాళ్ళ వైఫ్ అండ్ ఇంకో 2 పిల్లలు నా బర్త్డేకి ఇంటికి వచ్చారన్నమాట కేక్ తీసుకొని. బర్త్డేకి కేక్ కట్ చేపిద్దామని ఇంటికి వస్తే అమ్మాయి ఫేస్ చూస్తే నాకు ఏదో ఎట్లనో అయిపోయింది. మా అమ్మ కూడా చూసినప్పుడు చెప్పింది, అరే అమ్మాయికి ఏదో ప్రాబ్లం ఉంది, ఏంటమ్మా ఎన్నో నెల ఏంటని అడిగితే 4th month అంటుంది కానీ చెప్పట్లేదు కరెక్ట్ గా ఏమంతో. అప్పటికప్పుడు కేక్ గీక్ అని పక్కన పడేసి హాస్పిటల్కి తీసుకెళ్లి, తెలిసిన హాస్పిటల్కి తీసుకెళ్లి మొత్తం స్కాన్స్ గిన్స్ అన్ని చేపిస్తే లోపల బేబీ కూడా సరిగా ఫార్మేషన్ కాలే. బేబీ ఫార్మేషన్ సరిగా కాలేదు. 7th month వచ్చేసింది ఆల్రెడీ. ఇంకో 2 months లో డెలివరీ అవుతుంది. బేబీ ఫార్మేషన్ సరిగా కాలేదు, డెలివరీ టైంలో ఇబ్బంది అవుతుంది, ఈ అమ్మాయి కూడా ప్రాణానికే ప్రమాదం. ఏం మనం ఇది తింటున్నావా లేదా ఏంటని అడిగినప్పుడు అసలు ఏం తినట్లేదు, వాళ్ళు వండుకొని తింటున్నారు, వాళ్ళు మాత్రమే ఉండరు. బ్లైండ్స్ దట్టు అందరు బ్లైండ్స్, 4 బ్లైండ్సే, అందరూ ఒకటే రూమ్ లో ఉంటున్నారు. డబ్బుల కోసం రాత్రిపూట ఈవెంట్లు చేయడం, బయటకు వెళ్ళి రోడ్ల మీద పాటలు పాడటం, ఆ వచ్చిన డబ్బులు తెచ్చుకొని దాంట్లో బతకడం, ఓపిక లేక వండుకొని తినలేక పడుకోవడం, అలాగే పస్తులు బిస్కెట్ బన్నో విని పడుకోవడం. కడుపుతున్న అమ్మాయి ఎలా ఉంటే, ఇప్పుడు మన ఇంట్లో కడుపుతున్న ఎవరు ఉన్నారంటే ఎలా చూసుకుంటాం మనం, కాలు కింద పెట్టినవు. అలాంటివన్నీ చూసి నాకు అనిపించింది అనమాట, అమ్మా సరే నీ డెలివరీ మొత్తం అయ్యేదాకా ఇక్కడే ఉండు అని చెప్పి వాళ్ళని తెప్పించేసి మన ఇంట్లో పెట్టుకున్నాం. ఓన్ హౌస్ లోనే పెట్టుకుని ఆ 4 members ని పెట్టుకుని స్టార్ట్ చేసాం. అంటే స్టార్ట్ అంటే ఏదో పెట్టాలని కాదు, అమ్మాయికి ఫీడ్ చేస్తున్నాం మంచిగా, ఇంజెక్షన్స్ అని అవన్నీ చేయించుకుంటూ అన్ని ట్రీట్మెంట్ అంతా చేయించుకుంటున్న టైంలో 15 మంది 20 మంది ఫోన్లు, మా పరిస్థితి కూడా బాగాలేదన్నయ్య, తినడానికి తిండి లేదన్నయ్య, నీ దగ్గర ఉంటాం అంతే, నాకు రోజులో ఒక్క పూట భోజనం పెట్టు, నీ దగ్గరే ఉంటాం, నేల మీద పడుకుంటాం, నిన్ను డిస్టర్బ్ చేయం, నాకు అవేం కొనియద్దు, మాకు మంచాలు ఇవన్నీ ఏం పెట్టుకోవద్దు, నీ దగ్గర ఉంటే చాలు మాకు అని చెప్పి ఫోన్ల మీద ఫోన్లు. ఇంకా ఏంటి ఇట్లా ఫోన్లు చేస్తున్నారని అంటే లోపు మా మా అమ్మ అన్నదనమాట, ఏమో దేవుడే నిర్ణయించాడేమో ఇది చేయాలని, మన చిన్నప్పటి నుంచి అనుకునే వాళ్ళం కదా, ఓల్డ్ ఏజ్ అనుకునే వాళ్ళం కదా, ఇప్పుడు వీళ్ళు వచ్చారు, మరి వీళ్ళనే మనం ఏదో చేద్దామని చెప్పి ఎవరు కష్టంలో ఉన్నారో వాళ్ళందరినీ పిలిపిద్దామని పిలిస్తే ఒకటేసారి 15 members వచ్చేసారు ఇంటికి. ఇల్లేమో చిన్నది, ఈ చిన్న ఇంట్లో ఇంతమందిని పెట్టుకుని నడిపించాలంటే అది ఇవ్వదు. అద్దెళ్ళు అడిగితే ఎవరు ఇవ్వలే. కళ్ళు లేని పిల్లలు బాత్రూమ్లు పాడు చేస్తారు, అది పాడు చేస్తారు అనుకుంటూ ఎవరు ఇల్లు ఇవ్వలేదు. అంత అదొక స్ట్రగుల్. ఆఖరికి ఒక బిల్డింగ్ పట్టుకొని దాంట్లో పెట్టి ఆ పాప 3 months అంటే
3 months టైంలో డెలివరీ అయ్యే టైంకి షీఈ్ లైక్ 3.5 kgs పాప. 3.5 kgs పుట్టింది పాప. ఎప్పుడైతే ఆ పాపను చేతిలోంచి అలా తీసుకొని రషీద్ చేతిలో పెట్టానో నా లైఫ్ లో ఫస్ట్ టైం ఇది ఒక అచీవ్మెంట్ అనే ఫీలింగ్ వచ్చింది. ఇందులో ఉంది లైఫ్ అనిపించింది. అంటే ఒక అమ్మాయి లైఫ్ కాపాడాం కదా మన అన్న ఫీలింగ్ వచ్చింది. ఆ పాప కళ్ళు బాగున్నాయి, ముక్కు బాగున్నాయి, అన్ని బాగున్నాయి. ఇప్పుడు తను స్కూల్కి వెళ్తుంది, వాళ్ళ అమ్మ నాన్న చూసుకుంటుంది. ఇప్పుడు 4 years తనకి లైన్స్ తెచ్చి పెట్టుకొని ఇటు పెట్టడం ఇదంతా కష్టమైన పని, లైఫ్ లాంగ్ చేసినా అవ్వదు. ఇది కాదు మనం చేయాల్సిన పని అని డిసైడ్ అయ్యి దెన్ ఐ రియలైజ్డ్ అసలు వీళ్ళకి ఏమేమి ఉన్నాయి ఆపర్చునిటీస్ అని చెక్ చేసి గవర్నమెంట్ నుంచి ఏమేమి ఉన్నాయి స్కీమ్స్ ఏమున్నాయి అన్ని చెక్ చేసుకుంటే గవర్నమెంట్ జాబ్స్ కి ఎన్ని ఆస్కారాలు ఉన్నాయి, ఎన్ని వేస్ ఉన్నాయి అని వెతికి దాని మీద రీసెర్చ్ చేసి సేమ్ అంతే సినిమాకి ఎంత రీసెర్చ్ చేసామో దానికి అంతే రీసెర్చ్ మనం మనసు పెట్టి పని చేస్తున్నాం, దానికైనా దీనికైనా ఒకటే. అప్పుడు రీసెర్చ్ చేసినప్పుడు నాకు గవర్నమెంట్ జాబ్స్ వీళ్ళకి ఉన్నాయి, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ ఉన్నాయి అనే విషయం తెలుసుకొని 6 months గట్టిగా ఏది పడితే అది నోటిఫికేషన్ అప్లై చేయడం, వాళ్ళతో ప్రిపేర్ చేయడం, రాపియడం. ఒక 2-3 exams లో 3rd exam ఒక్కడు కొట్టాడు. వాడు జాబ్ కొట్టడం ఇదిగోండి ఈజ్ ద పర్సన్. ఫస్ట్ జాబ్ అనమాట ఇది, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్, ఫస్ట్ ఇన్సూరెన్స్ డిపార్ట్మెంట్. నెక్స్ట్ వీడు కొట్టాడు, 3 months స్పాన్ లో వీడు కొట్టాడు. నెక్స్ట్ ఈ అమ్మాయి కొట్టింది, నెక్స్ట్ ఈ అమ్మాయి కొట్టింది. సో అలా 8 members కొట్టారు. విత్ ఇన్ ఏ స్పాన్ ఆఫ్ 2.5 years లో 8 members తో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కొట్టించాం మనం. ప్రతి ఒక్కరు ఓన్లీ ఎడ్యుకేషన్ మీద ఫోకస్ ఉండి వాళ్ళ ఫ్యామిలీని వాళ్ళు నిలబడి ఇంకొకరికి ఇన్స్పిరేషన్ గా ఉండేటట్టు ఉండాలనే ఉద్దేశంతోనే నాట్ ఈవెన్ ఏ సింగిల్ రూపీ, ఒక ఎంపీ, ఒక సింపుల్ ఒక పైసా కూడా మనం వాళ్ళ దగ్గర నుంచి తీసుకోకుండా ఎవ్రీథింగ్, హాస్పిటల్ సర్వీసెస్ దగ్గర నుంచి ఫుడ్, ఎడ్యుకేషన్, వాళ్ళకి ఇంకా ఈ బట్టల దగ్గర నుంచి ఏదైనా ఎవ్రీథింగ్ నాదే రెస్పాన్సిబుల్. అప్పటి నుంచి వాళ్ళని ఎలా చూసుకుంటాను అంటే ఇంకా మీరు చూసే ఉంటారు వీడియోస్ అన్నిట్లో, రెస్టారెంట్లకు వెళ్తాం మేము, మండీస్కి వెళ్తాం మేము, అందరం కలిసి పిల్లల్ని తీసుకొని స్విమ్మింగ్ పూల్కి వెళ్తాం, క్రికెట్ మ్యాచ్ ఆడడానికి వెళ్తాం, ఇంకా సినిమాలకు వెళ్తాం. ఇంకా లైక్ వాళ్ళు చూడని లైఫ్ అంటే నాకు ఎట్లా ఉంటది అంటే బ్రో, నేను ఒకటి చూసాను అనుకో, నాకు ఎగ్జైట్ చేసింది అనుకోండి, అది వాళ్ళకు కూడా చూపించాలనుకుంటా. అరే దే షుడ్ ఆల్సో ఫీల్ ఇట్, అది వాళ్ళ ఎక్స్పీరియన్స్ చేయాలి. అది ఇది మన కోసం కాదు. ఇది అంటే ఇప్పుడు స్విమ్మింగ్ పూల్ ఉందనుకోండి, స్విమ్మింగ్ పూల్ అనేది మన కోసమే కాదు, అది వాళ్ళది కూడా, వాళ్ళు కూడా అది ఎక్స్పీరియన్స్ చేయాలి. పిల్లలందరినీ తీసుకుని వెళ్ళిపోతారు స్విమ్మింగ్ పూల్ కి, వెళ్ళిపోయి వాళ్ళందరినీ స్విమ్మింగ్ నీళ్ళలో ఆడిచ్చేసి వాళ్ళకి ఇసుగుబుట్టి దాకా తీసుకొచ్చి ఇంటికి తీసుకొస్తాం. అప్పుడు ఏమైపోతుంది వాళ్ళ లైఫ్ లో స్విమ్మింగ్ పూల్ అనేది అయిపోయింది ఒక డ్రీమ్. సో మై నెక్స్ట్ డ్రీమ్ ఇస్ టు టేక్ దెమ్ ఫర్ ఫ్లైట్ జర్నీ. ఏదైనా ఫ్లైట్ జర్నీకి వాళ్ళ ఫ్లైట్ ఎక్కించాలి, ఫ్లైట్ జర్నీకి తీసుకెళ్ళాలి అండ్ వాళ్ళందరినీ సెటిల్ చేయాలనేది నా ఇంటెన్షన్. మెయిన్ ముఖ్యంగా ఈ సినిమాని పట్టుకొని నేను బయటకు తీసుకొచ్చే కారణం కూడా ఈ పిల్లలే. నేను ఇంకా ఫుడ్ కూడా పెట్టలేని స్టేజ్ లోకి వెళ్ళిపోయా. వాళ్ళకి ఇంకా నెక్స్ట్ ఇంకా నాకు ఏం లేదు, ఇంకా ఫైనాన్షియల్ గా నేను ఇట్లే వెళ్తే అప్పులు అయిపోయినా. ఇప్పుడు కూడా చాలా అప్పుల్లో ఉన్నా, నేను చెప్పాలంటే అప్పుల్లో ఉన్నాను, ఇంకా పెరుగుతూనే ఉన్నాయి అప్పులు తప్ప తగ్గట్లేదు. మనకి రూపాయి డబ్బులు వచ్చేది లేదు. మీరు చూస్తే నా వీడియోస్ లాగా ఎక్కడైనా చూస్తే నేను ఎక్కడ బోర్డులు పెట్టను, ఎక్కడ మార్కెటింగ్ చేయను, ఏవి చేసినా పిల్లలు ఇబ్బంది పడతారు, వాళ్ళకి టైం దొరకదు చదువుకోవడానికి, జాబ్ కొట్టడానికి అని చెప్పి విజిటర్స్ వస్తూ ఉంటే పద్దాక వాళ్ళు చదవలేదు. ఆ ఉద్దేశంతో నేను మనోధైర్య సంస్థాన్ని కంప్లీట్లీ ప్రైవేట్ గా నడుపుతున్నాను.